గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమ. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రద్ధాలువులైనటువంటి వారు కొంతమంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, భార్య రజస్వలైనప్పుడు భర్త ఇంట్లో పూజ చేసుకోవచ్చా? అతని దీపారాధన చేయటం, అతను చేసుకోవాల్సినటువంటి అర్చా కైంకర్యాదులన్నీ యథావిధిగా అతను చేసుకోవచ్చా? ఇది చాలా మంది అడుగుతున్నటువంటి ఒక ధర్మ సందేహంగా మనం భావించవచ్చు. దీనికి కులంకుషమైనటువంటి సమాధానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో మనం ఒకవేళ స్త్రీలు ఇంట్లోకి గనక రాకుండా దూరంగా కూర్చోవడానికి అవకాశాలు ఉంటే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించుకోవచ్చు, అలా కాక వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్లయితే ఎటువంటి నియమాలు పాటించవచ్చు అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేసుకున్నాం. అది మనందరికీ తెలిసిందే. దాంట్లోనే దీనికి కావాల్సినటువంటి సమాధానం కూడా చెప్పాను, కానీ మళ్ళీ ప్రత్యేకించి అడుగుతున్నటువంటి కారణం చేత ఈ విషయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అవకాశం లేక ఎప్పుడైతే గనక ఆడవాళ్ళు ఇంట్లోకి వస్తారో ఈ 4 రోజులు కూడా, అప్పుడు తన భర్త కూడా పూజా కైంకర్యాలు చేయడానికి అర్హుడు కాడు. ఎందుకంటే ఆమెను తాకటం అనేది జరుగుతుంది. ఆవిడ పెట్టినటువంటి ఆహారం స్వీకరించడం అనేది జరుగుతుంది. దీని వలన ఇటువంటివి చేసుకోవడానికి అవకాశాలు ఉండవు. అదేంటండి, పొద్దున్న నిద్ర లేవగానే ఎవ్వరిని ముట్టుకోకుండా స్నానం చేసిన వెంటనే ఒక ఉతికిన బట్ట కట్టుకొని మేము ప్రత్యేకం చేసుకుంటాం, మాకు దేవుడి గది ప్రత్యేకంగా ఉంది కదా అనేటువంటి ఒక మాట ఎవరన్నా అడుగుతున్నట్లయితే వాళ్ళకు కూడా ఇక్కడ చెప్పేటువంటి సమాధానం ఏమిటనంటే గనక, గతం రోజు ఆవిడ పెట్టినటువంటి ఆహారమే మీరు స్వీకరించి ఉన్నారు. ఆ ఆహారం మీ శరీరంలో పూర్తిగా జీర్ణమైపోయి ఉందంటానికి అవకాశం ఉండదు. అందుకోసం ఈ కారణాల చేత ఎటువంటి పరిస్థితుల్లో కూడా భార్య రజస్వలై ఇంట్లో కలుపుకుంటున్నటువంటి పక్షంలో భర్త ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసుకోవడానికి అవకాశం లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, సౌలభ్యంగా ఉంటుందనేటువంటి కారణం చేత ఆవిడని ముట్టుకోకుండా ముందు మీరు దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని పూజ చేసేసుకోండి, తప్పేం లేదు అని చెప్తున్నారు. కానీ వీటికి ఎక్కడా శాస్త్ర ప్రమాణాలు అయితే మాత్రము లేవు. అంటే మేము పూజ చేసుకోవాలి అనుకోవటం అనేది ఒక మంచి అలవాటు, ఒక మంచి లక్షణం. అలా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ శౌచాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. సదాచారము, శౌచము ప్రధానమైనటువంటివి దేవతారాధన యందు అనేటువంటి మాటను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చక్కగా వాళ్ళని దగ్గరగా కూర్చోబెట్టండి. వాళ్ళు వేటిని తాకనివ్వకుండా వారికి కావాల్సినటువంటి అన్ని కూడా మీరే సమకూర్చోబెట్టండి. వాళ్ళు ఆనందపడతారు. 3 రోజులు హాయిగా రెస్ట్ దొరుకుతుంది. మీరు పెట్టినటువంటి ఆహారం వాళ్ళు స్వీకరిస్తారు. అప్పుడు మీరు యథేచ్ఛగా మీరు అనుకున్నటువంటి దేవతా పూజలు కైంకర్యాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళని ఇంట్లోకి రమ్మని వాళ్ళని చక్కగా దేవతా గది దగ్గర నుంచి అన్ని కూడా తిరిగేటట్టుగా మనం తయారు చేసి, ఇక్కడ దేవతా గది అంటే దేవుడు ఉండేటువంటి పూజా మందిరం అనుకోకండి. మన వంట గది కూడా దేవతా నిలయమే, ఇల్లు కూడా లక్ష్మీ నివాసమే. మన ఇంట్లో ఉండేటువంటి గడప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. అందుకని ఆ గడపకి మనం పసుపు రాస్తున్నాం, ఆ గడపకి కుంకుమ బొట్టు పెడుతున్నాం, ఆ గడపని చక్కగా గౌరవిస్తున్నాం. అటువంటి ఆ గడపను వాళ్ళు దాటుతున్నారు. ఇవంతా కూడా భగవంతుడే. అలానే స్త్రీకి భర్త సాక్షాత్తు ప్రత్యక్ష దైవం అవుతాడు. అతన్ని ఆవిడ తాకుతోంది. ఇవన్నీ కూడా దీంట్లో ఉండేటువంటి దోషాల కిందకే వస్తాయి. వీటి వల్ల పాపం కలుగుతుంది అని అన్నారు. అందుకని చెప్పని అవకాశం ఉన్నంత మేరకు వాడు దూరంగా ఉంటారు అనుకుంటే భర్త చక్కగా పూజ చేసుకోవచ్చు. అలా కాని పక్షం ఇది చేయడానికి ఎవరు కూడా అర్హులు కారు. అయితే 4వ రోజు నుంచి మాత్రం భర్త యథేచ్ఛగా పూజ చేసుకోవచ్చు. 4వ రోజు స్త్రీకి పనికిరాదు, కానీ ఆవిడ భర్త మాత్రం యథావిధిగా చక్కగా పూజా కైంకర్యాదులు లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇల్లు శుచి చేసుకొని శుభ్రం చేసుకొని, ఈ ఇల్లు శుభ్రం చేసుకోవడము అంటే ఏమిటంటే గనక, ఇల్లంతా చక్కగా మనకి ఒకప్పుడు ఏంటంటే నీళ్లు పోసి కడుక్కునేవాడు. ఇప్పుడు నీళ్లు పోసి కడుక్కోవడానికి అవకాశం లేదు కనుక చక్కగా తుడుచుకోవడం, ఆ తుడుచుకున్న తర్వాత గోపంచితం ఇల్లంతా కూడా జల్లుకోవడం, ఆ 4 రోజుల్లో వేటినైతే ముట్టుకున్నారో వాటన్నిటిని కూడా తడిపి ఆరవేసుకోవడం, ఇవన్నీ చేసుకొని దేవుణ్ణి కూడా ఒక వార చక్కగా శుభ్రం చేసుకోవాలి. పటాలు విగ్రహాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా శుభ్రం చేసి అప్పుడు మళ్ళీ పూజను ప్రారంభం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంత తతంగము మాత్రం దీనికి ఉంటుంది. ఇదంతా ఎంత దోషం అండి! ఇది ఆడవాళ్ళని కించపరచడం కాదా అనేటువంటి వారు కూడా చాలా మంది ఉండవచ్చు. ఇందులో కించపరచడం అనేటువంటి ప్రసక్తి ఎంత మాత్రం లేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి మనం, అంతే. ఉదాహరణకి చూడండి, స్నానం చేయకుండా మనం పూజ చేస్తామా? చెయ్యం. ఎందుకని? మనం నిద్రపోయి లేచిన తర్వాత శరీరంలో ఉండేటువంటి మలినాలు బయటికి వస్తాయనేటువంటి కారణం చేత ఆ మలినాలన్నింటినీ కూడా పోగొట్టుకొని శుచి అయితే తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఆ శౌచం రాదు అనేటువంటి కారణం చేత స్నానం చేసిన తర్వాత మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. ఈ 3 రోజులు కూడా స్త్రీలకు అంతే కదా, శరీరంలో ఉండేటువంటి మలినం బయటికి వస్తుంది. అందుకని వాళ్ళు మలినమంతా బయటికి కక్కుతున్నారు. అది మంచిదే, సృష్టికి మూలం కూడా. కనుక ఆ మలినంతో ఉన్నారు గనక ఇటువంటి
అశౌచంతో ఉన్నటువంటి కారణం చేత వీళ్ళని ఈ 3 రోజులు కూడా భగవదారాధనకు దూరంగా ఉండండి, విశ్రాంతి తీసుకోండి అనేటువంటి మాట తెలియజేశారు. అట్లా అశౌచంతో ఉన్నటువంటి ఆమెను ముట్టుకుంటున్నటువంటి కారణం చేత ఇక్కడ భర్తకు కూడా ఈ 3 రోజులు కూడా ఈ పూజా కైంకర్యాలు ఉండవు. ఒకవేళ ముట్టుకోకుండా దూరంగా ఉంచేటువంటి పక్షంలో మాత్రం చక్కగా చేసుకోవచ్చు. కనుక సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని అనుసరించి మాత్రం ఈ నియమాలన్నీ కూడా మనం పాటించుకోవాలి. ఇంకా ఎవరిష్టం వాళ్ళగా ఈ రోజుల్లో వెళ్తున్నారు. వాటికైతే నేను ఎటువంటి సమాధానాలు కూడా నేను చెప్పలేను. మా పూర్వుల నుంచి మేము అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కావచ్చు, లేకపోతే వేద ధర్మం మనకు చెప్తున్నటువంటి అంశాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం సవినయంగా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. ఎవరైతే సదాచారాన్ని పాటిద్దాం అనుకున్నారో వారు మాత్రం దీన్ని సహృదయంతో స్వీకరించేటువంటి ప్రయత్నం చేయండి. తద్మా వారందరికీ కూడా ఒక నమస్కారం పెట్టి విన్నపం చేస్తున్నాను. దయచేసి ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా సున్నితమైనటువంటి అంశాలు, వీటిల్లో మన సొంత అభిప్రాయాలకి తావిచ్చేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పని మరొక మారు విన్నపం చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.